ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. అథ త్రయోదశోऽధ్యాయః. క్షేత్రజ్ఞవిభాగయోగః. 13వ అధ్యాయం, మొదటి శ్లోకం. అర్జున ఉవాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, ప్రకృతి మరియు పురుషుని గూర్చియు, క్షేత్రము మరియు క్షేత్రము నెరిగిన వానిని గూర్చియు, జ్ఞానము మరియు జ్ఞాన లక్ష్యమును గూర్చియు నేను తెలియగోరుచున్నాను. 2వ శ్లోకం. శ్రీ భగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ కౌంతేయ, ఈ దేహము క్షేత్రమనియు మరియు ఈ దేహము ఎరిగినవాడు క్షేత్రజ్ఞుడనియు పిలువబడును. 3వ శ్లోకం. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రషు భారత క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. అర్జున, అన్ని క్షేత్రాలలోనూ ఉండే క్షేత్రజ్ఞుడిని అనగా జీవాత్మను నేనే అని తెలుసుకో. క్షేత్రము క్షేత్రజ్ఞులను గురించిన జ్ఞానమే అనగా దేహము ఆత్మలను గురించిన జ్ఞానమే నిజమైన జ్ఞానమని నా అభిప్రాయము. 4వ శ్లోకం. తత్క్షేత్రం యచ్చ యాదృక్చ యద్వికారి యతశ్చ యత్ సచ యో యత్ ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు. ఇప్పుడు క్షేత్రమును, అది నిర్మింపబడిన విధానమును, దాని అందలి మార్పులను, దేని నుండి అది ఉద్భవించినదనడి విషయమును, క్షేత్రజ్ఞుడు మరియు అతని ప్రభావములను గూర్చిన నా సంక్షేప వర్ణనను ఆలకింపుము. 5వ శ్లోకం. ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధైః పృథక్ బ్రహ్మసూత్రపदैశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః. క్షేత్రము క్షేత్రజ్ఞులను గూర్చిన ఆ జ్ఞానము పలువురు ఋషులచే వివిధ వేద గ్రంథములందు వర్ణింపబడినది. అట్టి జ్ఞానము విశేషముగా వేదాంత సూత్రములందు కార్యకారణములతో హేతుబద్ధముగా ప్రకటింపబడినది. 6వ శ్లోకం. మహాభూతాన్యహంకారః బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకంచ పంచచేంద్రియగోచరాః. 7వ శ్లోకం. ఇచ్ఛా ద్వేషః సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతిః ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం. పంచమహాభూతములు, మిథ్యాహంకారము, బుద్ధి, అవ్యక్తము, దశేంద్రియములు, మనస్సు, 5 ఇంద్రియార్థములు, కోరిక, ద్వేషము, సుఖము, దుఃఖము, సముదాయము, జీవలక్షణములు, విశ్వాసము అనునవి సంగ్రహముగా కర్మక్షేత్రముగను దాని అంతఃప్రక్రియలుగను భావింపబడుచున్నవి. 8వ శ్లోకం. అమానిత్వమదంభిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మవినిగ్రహః.
9వ శ్లోకం. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ జన్మ మృత్యుజరా వ్యాధి దుఃఖదోషానుదర్శనం. ఆత్మస్థుతి చేసుకోకపోవటం, తన ఘనతను తనే ప్రకటన చేసుకోకపోవటం, ఏ ప్రాణికి కూడా కష్టం కలిగించకుండా ఉండటం, ఇతరులు తప్పు చేసినా వికారం పొందకపోవటం, సూటి అయిన స్వభావం కలిగి ఉండటం, గురుసేవ చేయటం, శరీరాన్ని మనస్సును శుభ్రంగా ఉంచుకోవటం, స్థిరమైన బుద్ధి కలిగి ఉండటం, సహజంగా అన్ని వైపులకు పరిగెత్తే మనస్సును ఇంద్రియాలను నిగ్రహించుకోవటం, ఇంద్రియ విషయాలలో దోషాన్ని చూసి వైరాగ్య భావనతో ఉండటం, నేను నాది నేనే చేస్తున్నాను, నేను లేనిదే ఏమీ లేదు అనే అహంకారం లేకుండా ఉండటం, పుట్టుకలోనూ మృత్యువులోనూ ముసలితనంలోనూ వ్యాధులలోనూ కల దుఃఖాలను దోషాలను గుర్తించటం, వీటన్నిటినీ జ్ఞానం అంటారు. 10వ శ్లోకం. అసక్తిరనభిష్వంగః పుత్రదారగృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు. భార్య, పిల్లలు, భర్త, ఇల్లు, డబ్బు వంటి విషయాలలో అనగా బంధానికి కారణమైన విషయాలలో ప్రీతి లేకపోవటం, మనస్సుకు పెనవేసుకోకుండా ఉండటం, ఇష్టమైనవి లభించినా ఇష్టం కానివి లభించినా నిత్యము సమబుద్ధి కలిగి ఉండటం, దీనిని జ్ఞానం అంటారు. 11వ శ్లోకం. మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్తదేశసేవిత్వం అరతిర్జన సంసది. 12వ శ్లోకం. అధ్యాత్మజ్ఞాననిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథా. నాయందు అనగా ఈశ్వరుని యందు అనన్యమైన యోగంతో చలనం లేని భక్తి కలిగి ఉండటం, అరణ్యము, దేవాలయము, నదీ తీరము వంటి ఏకాంత ప్రదేశాలలో ఉండాలనే కోరిక కలిగి ఉండటం, సంస్కారం లేని అజ్ఞానులైన జనం మధ్యలో ఉండటానికి ఇష్టపడకపోవటం, అధ్యాత్మ జ్ఞానంలో నిత్యమైన ప్రీతి కలిగి ఉండి దాన్నే ఆలోచిస్తూ ఉండటం, ఈ గుణాలను కూడా జ్ఞానం అంటారు. పైన చెప్పినవన్నీ జ్ఞానాన్ని కలిగిస్తాయి కనుక వాటిని జ్ఞానం అంటారు. ఇప్పటిదాకా చెప్పిన విషయాలన్నిటికీ భిన్నమైన వాటినే అజ్ఞానం అంటారు. 13వ శ్లోకం. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే. అనాది అయిన పరబ్రహ్మయే తెలుసుకొనదగినవాడు. అతనిని తెలుసుకొనుట వలన మానవుడు పరమానందమును పొందును. అతడు సదసత్తులకు అతీతుడు. ఆ పరమాత్మను గూర్చి సమగ్రముగా నీకు తెలుపుచున్నాను. 14వ శ్లోకం. సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షిశిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్ఠతి. ఆ పరమాత్ముని చేతులు, పాదములు, నేత్రములు, చెవులు, శిరస్సులు, ముఖములు సర్వత్ర స్థితములై ఉన్నవి. అతడు సర్వమును ఆవరించి ఉన్నాడు. 15వ శ్లోకం. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృచ. అతడు ఇంద్రియగ్రాహ్య విషయములను అన్నింటినీ ఎరిగినవాడు, కానీ వాస్తవముగా
ఇంద్రియాదులకు అతీతుడు, ఆసక్తిరహితుడైనను సమస్త జగత్తును భరించి పోషించువాడు. అతడు నిర్గుణుడయ్యును ప్రకృతి సంబంధము వలన గుణానుభవములను కలిగియుండువాడు. 16వ శ్లోకం. బహిరంతశ్చ భూతానాం అచరంచరమేవ చ సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్. చరాచర భూతములన్నింటికిని బాహ్యాభ్యంతరములయందు పరిపూర్ణముగా ఉండువాడును చరాచర రూపుడును అతడే. అతి సూక్ష్మ రూపుడైనందున తెలుసుకొన సఖ్యము కానివాడు, అతి దూరముగాను అతి సమీపముగాను స్థితుడై ఉండువాడును అతడే. 17వ శ్లోకం. అవిభక్తంచ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తజ్జ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ. పరమాత్మ ఆకాశము వలె విభజించుటకు వీలులేని ఒకే రూపమున పరిపూర్ణుడయున్నను సమస్త చరాచర ప్రాణుల రూపములలో వేర్వేరుగా గోచరించుచుండును. ఆ పరమాత్మయే సృష్టికర్త అయిన బ్రహ్మగా, పోషకుడైన విష్ణువుగా, లయకారకుడైన రుద్రునిగా తెలుసుకొనదగినవాడు. 18వ శ్లోకం. జ్యోతిషామపి తజ్జ్యోతిః తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. ఆ పరబ్రహ్మ అన్ని జ్యోతులకును జ్యోతి, మాయాతీతుడును జ్ఞానస్వరూపుడును తెలుసుకొనదగినవాడును తత్వజ్ఞానము ద్వారా ప్రాప్యుడును అతడే. సర్వప్రాణుల హృదయములయందు విశేషముగా ఉండువాడును అతడే. 19వ శ్లోకం. ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే. ఇంతవరకును క్షేత్రమును గూర్చియు జ్ఞానమును గూర్చియు జ్ఞేయమును గురించియు సంక్షిప్తముగా వివరించి తిని, ఈ తత్వమును సమగ్రముగా తెలుసుకొనిన నా భక్తుడు నా స్వరూపమునే పొందును. 20వ శ్లోకం. ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ప్రకృతి పురుషుడు అను ఈ రెండును అనాది అయినవనియు రాగద్వేషాది వికారములను త్రిగుణాత్మకములైన పదార్థములన్నీయును ప్రకృతి నుండియే ఉత్పన్నములైనవనియు తెలుసుకొనుము. 21వ శ్లోకం. కార్యకరణకర్తృత్వే హేతుః ప్రకృతిరుచ్యతే పురుషः సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. శరీరం ప్రకృతి వలన కలిగినది. జీవుడు అందులో సుఖదుఖాలను అనుభవిస్తున్నాడు. క్షేత్రానికి ప్రకృతి కారణం. క్షేత్రంలో సుఖదుఖాలను అనుభవించటానికి పురుషుడు కారణం. 22వ శ్లోకం. పురుషః ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు. ప్రకృతిలో ఉండే పురుషుడు ఆ ప్రకృతి వల్ల కలిగే గుణాలను అనుభవిస్తాడు. గుణసాంగత్యమే పురుషుడు ఉచ్చ నీచ జన్మలను పొందటానికి కారణం. 23వ శ్లోకం. ఉపద్రష్టానుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తః
దేహేస్మిన్ పురుషః పరః. ఈ దేహమునందున్న ఆత్మ వాస్తవముగా పరమాత్మయే. అతడు సాక్షిభూతుడగుట వలన ఉపద్రష్ట అనియు, యథార్థ సమ్మతినిచ్చువాడగుట వలన హనుమంత అనియు, అన్నిటినీ ధరించి పోషించువాడగుట వలన భర్త అనియు, జీవరూపములో భోక్త అనియు, బ్రహ్మాదులకును స్వామి అగుట వలన మహేశ్వరుడు అనియు, సచ్చిదానంద స్వరూపుడగుట వలన పరమాత్మ అనియు పిలువబడుచున్నాడు. 24వ శ్లోకం. య ఏవం వేత్తి పురుషం ప్రకృతించ గుణైః సహ సర్వథా వర్తమానోపి న స భూయోభిజాయతే. ఈ విధముగా పురుషుని తత్వమును గుణసహితమైన ప్రకృతి తత్వమును తెలుసుకొనినవాడు అన్ని విధములుగా కర్తవ్య కర్మలను ఆచరించుచున్నప్పటికీ పునర్జన్మను పొందడు. 25వ శ్లోకం. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. కొందరు ధ్యానయోగం ద్వారా తమలోనే పరమాత్మను దర్శిస్తున్నారు. కొందరు జ్ఞానయోగం ద్వారాను, మరికొందరు కర్మయోగం ద్వారాను పరమాత్మను దర్శిస్తున్నారు. 26వ శ్లోకం. అన్యే త్వేవమజానంతః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే తేపి చాతితరంత్యేవ మృత్యుం శృతిపరాయణాః. ఈ మార్గాల ద్వారా పరమాత్మను తెలుసుకోలేని కొందరు తత్వజ్ఞానులైన ఇతరుల వాక్యాలపై విశ్వాసముంచి ఉపాసన చేస్తున్నారు. వారు కూడా మృత్యురూపమైన ఈ సంసారాన్నుండి తప్పక బయటపడతారు. 27వ శ్లోకం. యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ. అర్జున, ఈ జగత్తులో స్థావర జంగమ రూపమైన ప్రాణికోటి ఏదైతే ఉందో అదంతా ప్రకృతి పురుషుల కలయిక వల్లనే పుడుతోందని గ్రహించు. 28వ శ్లోకం. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్స్వ వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి. అన్ని భూతాలలోనూ సమంగా ఉంటూ అవి నశించినా కూడా నశించకుండా ఉండే పరమేశ్వరుడిని ఎవరు చూడగలరో వారే చూపు ఉన్నవారు. మిగతావారు చూస్తున్నా చూడని వారి కిందే లెక్క. 29వ శ్లోకం. సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహి నస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాంగతిం. పరమాత్మను సమస్త ప్రాణులలోనూ సమంగా ఉన్నట్లుగా చూసేవాడు తన ఆత్మను తాను హింసించుకోడు. అందువలన అతడు పరమగతిని పొందుతాడు. 30వ శ్లోకం. ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః యః పశ్యతి తథాత్మానం అకర్తారం స పశ్యతి. భౌతిక ప్రకృతిచే సృష్టింపబడిన దేహము చేతనే సర్వ కార్యములు ఒనరింపబడుచున్నవనియు మరియు తాను అకర్తననియు గాంచగలిగినవాడు యథార్థ దృష్టి కలిగినట్టివాడు. 31వ శ్లోకం. యదా భూతపృథగ్భావం ఏకస్థమనుపశ్యతి తత ఏవ చ విస్తారం
బ్రహ్మ సంపద్యతే తదా. వేర్వేరుగా గోచరించుచున్న ప్రాణులన్నీయును ఒకే పరమాత్మయందు స్థితమై ఉన్నవనియు, అట్లే అవి అన్నీయును ఆ పరమాత్మ నుండియే విస్తరించుచున్నవనియు తెలిసిన పురుషుడు ఆ క్షణముననే పరబ్రహ్మను చేరును. 32వ శ్లోకం. అనాదిత్వాన్నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. ఓ అర్జున, నాశరహితుడైన పరమాత్ముడు ప్రాణుల శరీరములందున్నప్పటికీ అనాది అగుట వలనను నిర్గుణుడు అగుట వలనను ఎట్టి కర్మలకును కర్తకాడు కనుక కర్మలతనిని ఏమాత్రమును అంటవు. 33వ శ్లోకం. యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తథాత్మానోపలిప్యతే. సర్వత్ర వ్యాపించియున్న ఆకాశము సూక్ష్మమగుట వలన వాటి గుణదోషములు దానికి అంటవు. అట్లే సకల ప్రాణుల దేహముల యందు స్థితమై ఉన్నను ఆత్మ నిర్గుణమగుట వలన వాటి గుణదోషములను దానికి అంటవు. 34వ శ్లోకం. యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. అర్జున, ఒక్క సూర్యుడే ఈ సమస్త జగత్తును ప్రకాశితమునర్చుచున్నట్లు ఒకే ఆత్మ సర్వ ప్రాణుల యందును స్థితమై వాటినన్నింటినీ ప్రకాశింపజేయుచున్నది. 35వ శ్లోకం. క్షేత్ర క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞానచక్షుషా భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం. ఈ విధంగా క్షేత్రజ్ఞుల భేదాన్ని, భూతాలకు కారణమైన ప్రకృతి నుండి ముక్తి పొందే పద్ధతిని జ్ఞానదృష్టితో ఎవరు తెలుసుకుంటారో వారు పరమపదాన్ని పొందుతారు. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే క్షేత్రజ్ఞ విభాగయోగో నామ త్రయోదశోऽధ్యాయః.